శ్రీకాళహస్తిలో భక్తులు ఆందోళన చేపట్టారు. వేకోజాము నుంచి క్యూలైన్లో వేచి ఉన్న దర్శనానికి అనుమతించలేదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవో చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులతోనూ భక్తులు వాగ్వాదానికి దిగారు. అయితే శ్రీకాళహస్తి ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. దర్శన ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు లేవంటున్న శ్రీకాళహస్తి ఆలయ ఈవో బాపిరెడ్డితో మా ప్రతినిధి జితేందర్ ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి పర్వదినాన వాయులింగేశ్వరుని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు కాళహస్తి ఆలయానికి పోటెత్తారు. క్యూలైన్లో వేచి ఉన్నటువంటి భక్తులకి అందుతున్న సౌకర్యాలను కూడా కాళహస్తి ఆలయ ఈవో బాపిరెడ్డి గారు కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో ఈవో బాపిరెడ్డి గారు ఉన్నారు. ఏర్పాట్ల పట్ల ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్, ఈ ఉదయం ఎన్ని గంటల దర్శనం ప్రారంభించారు? రాత్రి లోపల ఎంతమంది దర్శనాన్ని కల్పించే అవకాశం ఉంది? అలాగే భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఓం నమః శివాయ. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ కాళహస్తి ఆలయంలో ఈరోజు ఉదయం 1:30 నుండి మనకి దర్శనాలు ప్రారంభించడం జరిగింది. విశేషంగా భక్తులు వస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా డ్రింకింగ్ వాటరు, బిస్కెట్స్, మజ్జిగ, అదేవిధంగా ఉచితంగా లడ్డూ ప్రసాదం ఇవన్నిటిని కూడా విరివిగా ఎక్కడ ఎటువంటి డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మ్యాక్సిమము భక్తుల్ని తక్కువ కాలంలో 30 to 40 మినిట్స్లో మ్యాక్సిమం దర్శనాన్ని కల్పించి వాళ్ళు బయటకు వెళ్ళే తరంగా అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాలుగా అన్ని వస్తువులు కూడా భక్తులకి విశేషంగా అందిస్తున్నాము. కొన్ని చోట్ల క్యూ లైన్లు క్రమబద్ధీకరించడంలో ఇబ్బందుల నేపథ్యంలో భక్తులు కూడా గొడవ దిగుతుండడం, అది ఎలా? ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. మనం ఒకటి ఫ్రీ లైన్ ఒకటి పెట్టుకున్నాము, దెన్ 500 టికెట్ పెట్టుకున్నాము. అదేవిధంగా విఐపి లఘు దర్శనము అన్ని రకాలుగా. అదేవిధంగా గుడి లోపల కూడా ఎక్కడ ఎటువంటి స్టాగ్నేషన్ కూడా లేకుండా లఘు దర్శనాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకేసారి 3 క్యూ లైన్లు సైమల్టేనియస్గా స్వామి ఆలయం దగ్గర, అమ్మవారి ఆలయం దగ్గర 3 క్యూ లైన్లు కూడా ప్యారలల్గా ఒకేసారి వెళ్ళేటట్టుగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్ని గంటల వరకు భక్తులు దర్శనానికి అనుమతిస్తారు? అలాగే ఎన్ని మంది భక్తులకి దర్శనం కల్పించే అవకాశం ఉంది? ఈరోజు రాత్రి 11-11:30 వరకు కూడా మనం కంటిన్యూగా ఎటువంటి బ్రేక్స్ కూడా లేకుండా దర్శనాన్ని కల్పించడం జరుగుతుంది. వేకువజామున 1:30 గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నామని చెప్పి అర్ధరాత్రి 11:30 వరకు కూడా భక్తులను సోమవారం దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఈవో బాపిరెడ్డి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగార్జునతో జితేంద్ర కుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాళహస్తి నుంచి.